ఫిబ్రవరి నెల 3వ తేదీ పునీత బ్లేజు గారి పండుగ. పునీత బ్లేజు గారిని బ్లాసియస్ గారిని కూడా పలుకుతూ ఉంటారు. 4వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో నిస్వార్థంగా క్రైస్తవ వ్యాప్తికి కృషి చేసిన ఉదాత స్వభావుడైన పునీత బ్లేజు గారిని గమనించిన రోమన్ చక్రవర్తి లీసియస్ కోపగించి తన రాజ్యంలో క్రైస్తవత్వం లేకుండా చేయాలని అగ్రికోలస్ కు ఆదేశించాడు. ఈ గడ్డు పరిస్థితుల వల్ల బ్లేజు గారు అడవుల్లోకి కొండల్లోకి పారిపోయి దైవ ప్రార్థనలో ఉండి వన్యమృగాల చెట్ల ఆకులు, వ్రేళ్లు, బెరడుతో చేసిన మందుల ద్వారా గాయాలు, జబ్బులతో బాధపడుతున్న జంతు జలానికి చికిత్స చేశారు. అవి కోలుకొని తోడి జంతువులతో సహా బ్లేజు గారి ఎడల సాధు స్వభావాన్ని చూపి కృతజ్ఞత కనపరిచాయి. ఒకసారి ఒక బాలుని గొంతులో చిక్కుకున్న చేపముళ్ళు పునీత బ్లేజు గారి ప్రార్థనతో అద్భుతంగా తొలగి ప్రాణాపాయం తప్పినందున గొంతు వ్యాధుల నివారణకు ఆయన పేరిట ప్రార్థించడం ఆనవాయితీగా మారి శ్రీసభలో నేటికి కొనసాగుతోంది. చక్రవర్తి రాజప్రతినిధికి భక్తుడైన అగ్రికోలస్ పునీత బ్లేజు గారిని చెరసాలలో వేయించి చిత్రహింసలు పెట్టి క్రీస్తు విశ్వాసాన్ని త్యజించమని బలవంత పెట్టాడు. కానీ వారు లొంగకపోవడంతో చివరకు తల నరకబడి వీరమరణం పొందారు. గొంతు వ్యాధిగ్రస్తులు, శుద్ధి చేసేవారు, వైద్యులు ఆయనను పాలక పునీతులుగా విశ్వసిస్తున్నారు. పునీత బ్లేజు గారా